లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసలు కురిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతున్న అంశాలు అధికార బీజేపీని ఇరుకున పెడుతున్నాయి, ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ తెలంగాణతో పాటు సౌత్, నార్త్ ఇండియాలో ప్రభావం చూపుతోంది. దీంతో రేవంత్ క్యాంపెయిన్ కు కాంగ్రెస్ అధిష్టానం ఫిదా అవుతోంది. హైలైట్ అవుతున్న అంశాలు: రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా లేవనెత్తుతున్న కొన్ని అంశాలు సంచలనమవుతున్నాయి. వాటిని హైలైట్ చేస్తున్నారు. ఇవి బీజేపీకి ఇబ్బందిగా మారుతున్నాయి. అలాంటి వాటిలో రిజర్వేషన్ల రద్దు అంశం ఒకటి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని అంశాన్ని రేవంత్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందుకు ఆధారాలను కూడా చూపుతున్నారు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ 100 ఎజెండా రిజర్వేషన్ల రద్దు అని ప్రచారం చేస్తున్నారు. 400 పార్ అందుకే అని. ఇక రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుండడానికి మరో కారణం కూడా హైలైట్ అవుతోంది. ఇందులో బీజేపీ నినాదమే రేవంత్ కు ఆయుధంగా మారింది. బీజేపీ 400 పార్ నినాదం అందుకే అని రేవంత్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తక్కువ మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దుకు ఆటంకం కలుగుతుందని 400 సీట్లు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వాదనలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక రేవంత్ చేస్తున్న రిజర్వేషన్ల రద్దు ప్రచారంపై బీజేపీ అలర్ట్ అయింది. రేవంత్ ఆరోపణలు తిప్పికొట్టడంతో పాటు ఆ పార్టీ నేతలు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ రేవంత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇది కాంగ్రెస్ కు ఎన్నికల్లో మేలు చేస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ ను ఏఐసీసీ అగ్రనేతలు అభినందించినట్లుగా సమాచారం. బీజేపీ వైఖరిని మరింత ఎండగట్టాలని, పార్టీ నుంచి సహకారం ఉంటుందని అధిష్టానం భరోసా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.